సాహితీ బంధువులకి మిత్రులకి ప్రవాహవాణి పునఃప్రసారానికి స్వాగతం. 26 ఏళ్ళు నిరవధికమైన కాలంలో ప్రవాహవాణి నిలిచి 26 ఏళ్ళు అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఆ సంచికలు తిరగేస్తున్నప్పుడు ఎంత మంచి రచనలు వచ్చాయి అనే ఆనందము, ఇది అర్ధాంతరంగా ఆగిపోయిందే అనే బాధ రెండూ కలిగాయి. కనుక ప్రవాహవాణి సంచికలు ఇప్పటి వరకు కొన్ని లైబ్రరీలో కొందరు సాహితీ మిత్రుల దగ్గర మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎంతోమంది కవులు, విమర్శకులు, రచయితలు ఆ ప్రవాహవాణికి వ్యాసాలు అందించారు అప్పట్లో. అవన్నీ కూడా అలాగ మరుగున పడిపోకుండా ఉండడానికి వాటిని ఒక ఆడియో బుక్ రూపంలో అందించాలని నిర్ణయించుకుని ఇది మొదలుపెట్టాను. 2 ఏళ్ల కాలంలో 17 సంచికలతోటి ఆ ప్రవాహవాణి అప్పుడు ఆగింది. సరే, సాహిత్య పత్రికలు నిర్వహించడం అనేది ఎంత ఇబ్బందికరమైందో అందరికీ తెలిసిందే. మాది భారతి మాసపత్రిక చదువుకుని పెరిగిన తరం. ఆ తరానికి భారతిలో రచన ప్రచురితం కావడం అంటే చాలా గొప్ప పురస్కారం. అది ఆంధ్రపత్రికలో నేను చేరిన తర్వాత భారతితో సన్నిహితమైన సంబంధం కూడా ఏర్పడింది. ఆ భారతి పత్రికతో పాటే ఆగిపోయింది. అటువంటి పత్రిక ఏదీ లేదు అనే లోటు ఒకటి కొందరు సాహితీ మిత్రులతో పాటు నేను ఫీల్ అయ్యాను. కనుక అటువంటి ప్రయత్నం ఒకటి చేయాలి అనే సంకల్పంతో మొదలుపెట్టింది అప్పటి ప్రవాహవాణి. సరే, భారతిలో వైవిధ్యం చాలా ఉండేది. కేవలం సాహిత్యమే మాత్రం కాకుండా మిగిలిన అనేక అంశాలు కూడా దానిలో ఉండేవి. వాటి జోలికి పోకుండా కేవలం సాహిత్యం వరకే పరిమితమై ఆ పత్రికని నిర్వహించాం. ఆ పత్రికను నిర్వహించినప్పుడు ఒక మాట అనుకున్నాం. నేను, నా మిత్రుడు వివేకానందం, మే ఇద్దరం మొదలుపెట్టాం దాన్ని. చివరిదాకా మే ఇద్దరమే ఉన్నాం అందులో. అప్పుడు మేము అనుకున్న మాట ఏమిటంటే, సాహిత్యం ఆ రోజున ఈ రోజున కూడా అనేక శాఖోపశాఖలుగా చీలిపోయింది. ఎవరి సిద్ధాంతం వారిది. ఒకరి సిద్ధాంతం మరొకరికి నచ్చదు. విమర్శలు ఒక్కొక్క చోట ఆ విమర్శ అనేది శృతి మించి మరింత వ్యక్తిగతమైన విమర్శలకు కూడా పోయేది. వీరందరూ ఒక చోట కూర్చుని మాట్లాడుకోవాలి, వాళ్ళ సిద్ధాంతాలని చెప్పుకోవాలి, దాని మీద చర్చ జరగాలి. అటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడాలి. సరే, అందరూ ఒక చోట కూర్చోవడం అనేది సాధ్యమైన విషయం కాదు. కాబట్టి అప్పట్లో ఉన్న అన్ని సాహిత్య సిద్ధాంతాలు, వాటి రచనలు, వాటి తత్వం అన్నీ ఒక చోట చేర్చి పత్రిక నిర్వహించాలి అని అనుకున్నాం. అందుకే దాన్ని సాహితీ బంధువుల సమైక్య వేదిక అన్నాం. సిద్ధాంతాలు ఏవైనా అందరూ సాహిత్యకులే కదా, సాహిత్యానికి సంబంధించిన వాళ్లే కదా. తెలుగు సాహిత్యం అనేది అభివృద్ధి చెందాలని, అందరికీ అందాలని కోరుకునేవారే కదా. అందులో వైరుధ్యం ఏం లేదు కదా ఎవరికి. కనుక దాన్ని సాహితీ బంధువుల సమైక్య వేదిక అంటూ అన్ని రకాల రచనలు, అన్ని రకాల సిద్ధాంతాలకి ఒక వేదికగా దాన్ని రూపొందించుకుంటూ వచ్చాం. ఆ ప్రయత్నంలో ఇద్దరమే ఉండడం, దానికి తగిన వనరులు సమకూర్చుకోలేకపోవడం, దానివల్ల ఆ ప్రవాహవాణి ఆగింది. నాకు బాగా గుర్తు, రాజమండ్రిలో ఈ ప్రవాహవాణి సంచికని ఆవిష్కరించినప్పుడు పెద్దలు బేతవోలు రామబ్రహ్మం గారు ఓ మాట అన్నారు. మనకి కరెంటు బిల్లు వచ్చిందనుకోండి, వాడు కరెంటు కట్ చేసేస్తాను అనేదాకా కరెంటు బిల్లు కట్టం మనం. అలాంటిది మీకోసం మీ చందా డబ్బులు కట్టడానికి పోస్ట్ ఆఫీస్ దాకా వెళ్ళి మనీ ఆర్డర్ ఎవడు చేస్తాడు మీకు? దీన్ని వ్యాపింపచేయాలంటే మీకు ఒక నెట్వర్క్ ఉండాలి అని అన్నారు. కరెక్ట్, మార్కెటింగ్ టెక్నిక్ అదే. దాన్ని మేము నిర్వహించుకోలేకపోయాం అప్పుడు. కనుక అది అలా ఆగింది. ఇక్కడ మార్కెటింగ్ అవసరం లేదు, చందాలు కట్టవలసిన అవసరం లేదు.
దీనిని సాహిత్య లోకంలోకి తీసుకువెళ్ళడానికి రచయితలు, వ్యాసకర్తలు, కవులు, విమర్శకులు వీరితో పాటుగా పాఠకుల దగ్గర కూడా తీసుకువెళ్ళడానికి ఈ మాధ్యమాన్ని ఉపయోగించుకోవాలి అని నిర్ణయించుకుని ఈ సంక్రాంతి నుంచి ఈ ప్రవాహవాణి అనే దానిని తిరిగి ప్రారంభిస్తున్నాను. దీనిలో ఇందాక చెప్పినట్టుగా ప్రవాహవాణి సంచికల్లో వచ్చిన వ్యాసాలన్నీ వినిపిస్తాను. దీనికి తగిన విజువల్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది సాధ్యం కాదు కాబట్టి దీన్ని ఆడియో బుక్గా మాత్రమే అందిస్తున్నాను. అలా అని కేవలం ప్రవాహవాణిలో వ్యాసాలేనా, ఇంకేమి ఉండవా అంటే ఆహ్వానం, స్వాగతం. కవులు, విమర్శకులు, రచయితలు వారి వారి రచనలను కూడా పంపచ్చు. అయితే నిడివిని దృష్టిలో పెట్టుకోండి. కవులు తమ కవితలను పంపేటప్పుడు వీలైనంత వరకు దానిని వీడియో రూపంలో పంపిస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే వ్యాసమైనా సరే, వాళ్ళ రచన ఏదైనా సరే చదివి వీడియో రూపంలో పంపిస్తే మరింత బాగుంటుంది. ఈ సూచన, ఈ ప్రార్థన, ఈ కోరిక ఇది దృష్టిలో పెట్టుకుని తమ తమ రచనల్ని కూడా ఈ ప్రవాహవాణి ఆడియో బుక్ సిరీస్కి అందిస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు నుంచి ఈ పునఃప్రస్తావనతోటి మొదలుపెట్టి క్రమంగా ఈ ప్రవాహవాణి వ్యాస పరంపర నూతన రచనల మేళవింపుతోటి మీ ముందుకు రాబోతోంది. సాహితీ ప్రియులు, సాహిత్యంలో కృషి చేస్తున్నవారు, విమర్శకులు, రచయితలు, కవులు, వ్యాసకర్తలు వీరందరూ కూడా అప్పుడు ఎలా జరిగినా ఇప్పుడు ప్రవాహవాణిని నిలబెడతారని, ఈ ప్రవాహవాణి నిరంతరంగా కొనసాగేట్టు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.